ఆసియా కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. గ్రూప్ దశలో అజేయంగా ఉన్న భారత్ సూపర్ 4 లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఈ టోర్నీలో రెండోసారి ఓడించింది. 6 వికెట్ల తేడాతో పాక్ ను ఓడించి ఫ్యాన్స్ కు కిక్కిచ్చింది టీమిండియా. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై చెలరేగిపోయారు టీమిండియా ప్లేయర్లు. బౌలర్లు, బ్యాటర్ల జోరుతో ఆసియా కప్ సూపర్ 4లో టీమిండియా అదిరిపోయే విజయాన్ని అందుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాయాది జట్టుకు మరోసారి ఘోర పరాభవాన్ని మిగిల్చింది టీమిండియా. మొదట బౌలింగ్లో కాస్త తడబడిన భారత్ ఆ తర్వాత చేజింగ్లో తిరుగులేని బ్యాటింగ్తో చెలరేగి ఆడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 39 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అభిషేక్ విధ్వంసానికి తోడు గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. చేజింగ్లో ఇండియా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. 172 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ అదిరిపోయి ఆరంభం ఇచ్చారు. తొలి బంతికే సిక్సర్ కొట్టి అభిషేక్ బౌలర్లకు వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా 5 ఓవర్లలో కనీసం 2 బౌండరీలు బాదుతూ పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది. గిల్, అభిషేక్ దాటికి ఇండియా 8.4 ఓవర్లలోనే 100 పరుగులు మార్కు అందుకుంది. తొలి వికెట్కు 105 పరుగులు జోడించిన తర్వాత 47 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ క్లీన్ బౌల్ అయ్యాడు. ఆ వెంటనే సూర్య డకౌట్ కావడంతో ఇండియా వెంటనే 2 వికెట్లు కోల్పోయింది. మరో ఎండ్లో అభిషేక్ రెచ్చిపోయి ఆడి 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కొన్ని షాట్లతో అలరించిన అభిషేక్ 39 బంతుల్లో 74 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సంజు శాంసన్ 13 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ 30 పరుగులు, హార్దిక్ పాండ్యా 7 పరుగులతో భారత్కు సూపర్ విక్టరీ అందించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించింది. అయితే 3వ ఓవర్లో హార్దిక్ పాండ్యా, ఫకర్ జమాన్ వికెట్ తీసి టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. ఈ దశలో సైమ్ అయూబ్తో కలిసి సహిజ్బాదా ఫర్హాన్ మెరుపులు మెరిపించాడు. దీంతో పాకిస్తాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా పాక్ ఆధిపత్యం చూపించింది. స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అలవోకగా పరుగులు రాబట్టారు. ప్రతి ఓవర్లో ఒక సిక్సర్ కొడుతూ తొలి 10 ఓవర్లలో 91 పరుగులు చేసి ఆధిపత్యం చెలాయించింది పాకిస్తాన్. 2 వికెట్కు 72 పరుగులు జోడించిన తర్వాత ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని దూబే విడగొట్టాడు. సైమ్ అయూబ్ వికెట్ తీసి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇండియా బౌలర్లు పుంజుకున్నారు. వరుస విరామాల్లో వికెట్లను తీస్తూ పాకిస్తాన్ను ఒత్తిడిలోకి నెట్టారు. వికెట్ నష్టానికి 93 పరుగులతో పటిష్టంగా కనిపించిన పాకిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 115 పరుగులతో నిలిచింది. చివర్లో ఫహీన్ అష్రఫ్ 8 బంతుల్లోనే 2 సిక్సర్లు, ఒక 4తో 20 పరుగులు చేసి పాక్ స్కోర్ను 170 పరుగులకు చేర్చాడు. తొలి 10 ఓవర్లలో 91 పరుగులు చేసిన పాకిస్తాన్ తర్వాత 10 ఓవర్లలో 80 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్లోనూ భారత్ నో షేక్ హ్యాండ్ విధానాన్ని కొనసాగించింది. తర్వాత మ్యాచ్ బంగ్లాదేశ్తో ఆడనుంది టీమిండియా.